ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజైతే నిఖిల్ అండ్ రోహిణి కంటెండర్ రేస్ తో అయితే ఉంటారు. హౌస్ మేట్స్ డెసిషన్ వల్ల వీళ్ళిద్దరిలో ఒకరు మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎందుకు మెగా చీఫ్ అవ్వాలనుకుంటారో క్లియర్ గా అందరికి చెప్తారు. ఫస్ట్ అయితే గౌతమ్ స్టార్ట్ చేస్తాడు. గౌతమ్ మెగా చీఫ్ రోహిణి అవ్వాలి అని చెప్తాడు. గౌతమ్ పాయింట్స్ ఏంటంటే ఓజీ క్లాన్స్ వాళ్ళు రాయల్ క్లాన్స్ వాళ్ళని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు కదా, ఆ పాయింట్స్ అన్ని రేస్ చేస్తాడు. ఈ పాయింట్స్లో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు సగంలో వచ్చి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఓట్ వేయించుకోవాలి అనుకుంటే అది చాలా కష్టం. అదే ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళకైతే అది చాలా ఈజీ అవుతుంది కదా. ఈ పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక యష్మి అయితే రోహిణికే ఇస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఆపర్చునిటీ ఇది కదా మెగా చీఫ్ అవ్వడానికి. నిఖిల్ అయితే ఆల్రెడీ 4 సార్లు అయ్యాడు, సో రోహిణి పేరు చెప్తుంది. ఇంకా ప్రేరణ అండ్ తేజ అయితే రోహిణి పేరు డైరెక్ట్ గా చెప్తారు, ఏం ఎక్కువ మాట్లాడకుండా. పృథ్వీ అయితే నిఖిల్ కి సపోర్ట్ చేస్తాడు. ఇక విష్ణుప్రియ అయితే ఏదేదో మాట్లాడేసి లాస్ట్ కి నిఖిల్ కే ఇస్తుంది. ఇక అవినాష్ అయితే తెలిసిందే కదా రోహిణికి సపోర్ట్ చేస్తాడు. నబీల్ అయితే కొన్ని పాయింట్స్ బట్టి నిఖిల్ కి అయితే సపోర్ట్ చేస్తాడు. కొద్దిగా నబీల్ కి మళ్ళీ గౌతమ్ కి అయితే కొంచెం క్లాష్ వస్తుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ని పంపించాలి అనే ప్లాన్ గురించి పాయింట్స్ రేస్ చేశాడు కదా. ఇప్పుడు ఓజీ క్లాన్ మొత్తం ట్రిగర్ అయిపోయారు. గౌతమ్ అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. రాయల్ క్లాన్స్ ఎవ్వరు ఏ మాట మాట్లాడలేదు. గౌతమ్ కి పృథ్వీకి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది.